వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ రాజశేఖర్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర్ గారు. మీ బాల్యం ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ, ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే ప్రసాద్ అన్న గారు. నా పేరు వచ్చేసి రాజశేఖర్ మాయని. నాది విలేజ్ మార్చల విలేజ్. నేను మార్చల గ్రామానికి చెందిన వ్యక్తిని. మా నాన్న వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా మార్చల విలేజ్కి చెందిన వాళ్ళమే. అక్కడి నుంచే నా ప్రస్తావన స్టార్ట్ అయిందన్న. నేను జడ్పిహెచ్ఎస్ మార్చల హై స్కూల్ అని ఉంటుంది. జడ్పిహెచ్ఎస్ మార్చల హై స్కూల్లోనే నా విద్యా అభ్యాసం మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టడీస్కి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో కూడా ఆ స్టడీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మార్చల్ వచ్చి మార్చల్ నుంచే మీ మీ చదువు ఎక్కడి వరకు కొనసాగింది? అక్కడ నుంచి మీరు హైదరాబాద్కి వెళ్ళడానికి అంటే ఉద్యోగరీత్యా వెళ్ళారా, లేకపోతే ఏదైనా కోర్స్ కోసం వెళ్ళారా? కోర్స్ కోసం వెళ్ళాను. నేను హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్లో అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్ జాబ్ చేయలేదు. జాబ్ చేయకుండా రిటర్న్ బ్యాక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్గా ఊర్లోనే ఏదైనా ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచనలో, ఇంకోటి నాకు ఆలోచనతో నేను ఇక్కడ వచ్చేసాను అన్న. గ్రామానికి తిరిగి రావడం జరిగింది కదా, మళ్ళీ గ్రామంలో వచ్చి మొట్టమొదటిగా మీరు ఏం స్టార్ట్ చేశారు? అంటే మీరు ఏదైనా చదువు కొనసాగించారా, లేకపోతే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేశారా? అన్న వాస్తవానికి చెప్పాలంటే నేను పెరిగిన నేపథ్యం కావచ్చు, పెరిగిన విధానం కావచ్చు, నేను చిన్న ఉన్నప్పటి నుంచే నేను తెలంగాణ ఉద్యమం చూసుకుంటూ పెరిగాను. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చురుగ్గా పాల్గొన్నాము. ఆ టైం అక్కడి నుంచి మా కెరియర్ని బెంట చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి స్టడీస్ మీద ఫోకస్ చేద్దామంటే అది ఫోకస్ కాలేదు, అది పొలిటికల్ వైపే తిప్పింది. అక్కడ ఏంటంటే మా వాతావరణం ఏంటంటే మా ఊర్లో మాకు సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఉంటేదన్న. నా దృష్టిలో ఆయన పెద్ద నాయకుడు మాధవయ్య అని చెప్పేసి. అతన్ని చూసుకుంటూ మేము అతన్ని ఆదర్శంగా తీసుకుంటూ పెరిగినాము. ఎందుకంటే ఒక ఫ్యూచర్ అనేది ఒక జాబ్ కంటే ఒక పొలిటికల్కి వెళ్తే, పొలిటికల్ కెరియర్ ఒక రాజకీయంగా మనం బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం సంబంధించిన అంటే ఎవరికైనా సేవ చేసే దృక్పథ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మేము పొలిటికల్ ఎంచుకోవడం జరిగింది. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మేము పొలిటికల్లో ఎక్కడంటే వాస్తవానికి చెప్పాలంటే రాజకీయం అంటే ఏందో తెలియదు, అంటే పార్టీస్ ఎట్లుంటాయో తెలియదు, ఏమనేది తెలియదు. కానీ మేము అప్పటి నుంచే ఒక 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో నుంచే ఒక టీంని ఏర్పరచుకొని ఒక టీం నుంచి ముందుగా చెప్పండి, రాజకీయ ప్రవేశం ఏ టైంలో జరిగింది, ఎలా మొదలు పెట్టారు మీరు? తెలంగాణ ఉద్యమం టైంలోనే పార్టీలు పక్కకెట్టి మనం ఉక్కు గుండెతో తెలంగాణ అనే ఒక నినాదంతో బయటికి వెళ్ళినాము. ఆ టైంలోనే బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నేను ఇంటర్ బేస్ టైంలో ఆ టైంలో ఆర్గనైజేషన్లో NSY అని స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ విభాగానికి చెందిన ఆర్గనైజేషన్లో పనిచేసినానన్న. అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది నాది. NSU స్టూడెంట్గా మీరు ఆర్గనైజేషన్లో మీరు కాంగ్రెస్ నుంచి మొట్టమొదటిగా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు కదా, ఎన్ని సంవత్సరాలు కొనసాగారు? అక్కడ మీకు ఏ లోటు జరిగింది? ఆ చిన్న వయసులో వచ్చి కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది? వీళ్ళు బాగానే గుర్తించింది కదా కాంగ్రెస్ పార్టీ. అక్కడ కాంగ్రెస్లో నేను వచ్చేసి ఒక 4 years నేను కాంగ్రెస్లోనే ఉన్నానన్న. కాంగ్రెస్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఊరికి సంబంధించిన, మా కాలనీకి సంబంధించిన నా ఫస్ట్ రాజకీయ గురువు యూసుఫ్ బాబా అని ఉంటుండే. యూసుఫ్ బాబా అని అతను ద్వారా నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న నేను పెరిగిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్న మా ఊర్లో కాంగ్రెస్కి కంచుకోట లాగా ఉంటుండే. అక్కడ మేము కాంగ్రెస్కి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్లోకి వచ్చినాక ఆ పార్టీ విభాగానికి సంబంధించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము. ఆ పనిచేస్తున్న టైంలో అంటే నైతికంగా అంటే మనం నిజంగా అంటే దేశం కోసం, ఒక ధర్మం కోసం ఒక భావజాలు ఉన్న పార్టీ ఇది. నెక్స్ట్ లెవెల్లో అంటే ఏ పార్టీ నుంచి అయితే మనకు సూటబుల్గా ఎంచుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ ఆలోచనతోనే నేను బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఎవరైనా మీకు ఇన్స్పిరేషనా, లేకపోతే ఇంకెవరైనా మోటివేషన్ చేశారా, లేకపోతే హిందూ ధర్మం అంటే వీళ్ళు చేసే కార్యక్రమాల నుండి మీకు బాగా ఆ భావోద్వేగాల కోసం మీరు ఈ పార్టీలోకి రావడం జరిగిందా? ఇక్కడ రావడంతో పాటు మీకు జిల్లా కో కన్వీనర్గా కూడా ఒక పదవి ఇచ్చారు. మీ అర్హతకి, మీ ఏజ్కి, మీకు రాజకీయ అనుభవం కూడా పెద్దగా లేకపోయినా అంతగా గుర్తించడానికి ప్రధానమైన కారణం ఏంటి? మొత్తంగా చెప్పండి. వాస్తవానికి చెప్పాలంటే నేను ఆర్గనైజేషన్లో వర్క్ చేసి పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను వచ్చింది ఒకటే అన్న, నాకు హిందుత్వం అంటే ఫస్ట్ నుంచి అయినా చాలా ఇష్టం. అది ఎట్లా అంటే అక్కడ ఉన్నప్పుడు ఏమైతుందంటే నేను హిందుత్వాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి రాకపోతుండే. అంటే కొన్ని విషయాలలో నేను కోల్పోతుంటే, వ్యక్తిగతంగా నాకు నేను కోల్పోతుంటే ఆ ఉద్దేశంలో నేను పార్టీ చేంజ్ కావాల్సి వచ్చింది, అంతే తప్ప వేరే విషయాలు ఏం లేవన్నా. ఇంకోటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే
ఇంప్రెషన్ నాకు చాలా అతను చేసిన వర్కులు కావచ్చు, అతన్ని నేను చాలా ఇంప్రెషన్. ప్లస్ అతనితో పాటు మన మోడీ గారు ఆ, ప్రభుత్వం రావడము, అక్కడ ఆయన చేస్తున్న దాంట్లకు మేము అట్రాక్ట్ అయినాము. రాజశేఖర్ గారు క్లుప్తంగా చెప్పండి, బీజేవైఎం కో కన్వీనర్, అసెంబ్లీ కో కన్వీనర్గా అనే వచ్చి రాగానే మీకు ఆ పదవిని ఇవ్వడం అనేది దానికి అనుకున్న అంటే మీ గ్రౌండ్ వర్క్ చూసా, లేకపోతే మీ యాటిట్యూడ్ చూసా, లేకపోతే మీ కమ్యూనికేషన్స్ చూసా, లేకపోతే యూత్లో ఫాలోయింగ్ చూసా, ఎట్లా చూసి మీకు ఆ పదవి ఇచ్చారు? అన్న నేను బీజేవైఎం అంటే నేను బీజేపీలోకి రావడానికి నేను 2014 టైంలో బీజేపీలోకి వచ్చినాను అన్న. 2014 టైంలో బీజేపీలోకి వచ్చిన టైంలో నేను ఎన్ఎస్వై నుంచి అప్పుడున్న సిచ్యువేషన్లో 70 మందితోనే నేను పార్టీలోకి జాయిన్ అయినాను అన్న. అప్పుడు నా వయసు వచ్చేసి అప్పుడు నాకు 19 సంవత్సరాలు. బీజేవైఎంలోకి నేను వచ్చినప్పుడు నాకు 19 సంవత్సరాలు. ఆ టైంలో నేను బీజేపీ వచ్చినప్పుడే నాకు ఏం చేసినారంటే ఫస్ట్ యాక్టివ్గా వర్క్ స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అన్న. బీజేపీ అనేది ఎవరికి కొమ్ము కాయదు, ఫ్రీడమ్ ఉంటుంది. నేను బీజేవైఎంలో కీలకంగా ఒక మండల్ నాయకుడిగా నేను ఆల్రెడీ ఒక మండల్ స్టేజ్లో పార్టీలో జాయిన్ అయినా. ఆ మండల్ స్టేజ్లోనే నేను పార్టీలో అగ్రెసివ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళినా. అక్కడ కూడా మనం ఎక్కడ బాధ్యతలు కావాలని ఎవరిని రిక్వెస్ట్లు చేయలే, ఎక్కడ పైరవీలు చేయలే. అక్కడ అప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అబ్లాస్ రెడ్డి అన్న అని చెప్పేసి మనకు జిల్లా అధ్యక్షుడు ఉంటుండే, బీజేవైఎం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉంటుంటే అతని ఆధ్వర్యంలో అతని బాడీలో నాకు అతని భాగంలో నాకు స్థానం కల్పించి అక్కడ నాకు జిల్లా జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అక్కడ జిల్లా జనరల్ సెక్రటరీగా నేను ఆ బాడీకి అక్కడ ఉన్న ఆయన చేసిన అతను వెంబడి తిరగడము, అలాంటి యాక్టివిటీస్ అంటే పార్టీ ఎలాంటి వర్క్ చెప్పినా అక్కడ చేయడము కావచ్చు, ఎవ్రీథింగ్ అగ్రెసివ్నెస్గా వెళ్ళడం కావచ్చు. అక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న నా ప్రస్థానం. బీజేవైఎం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అంటే చాలా యువకుల్లో ఒక ఫాలోయింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, చాలా కార్యక్రమాలు చేసేది ఉంటాయి. ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విద్యార్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుగా ఉండేది బీజేవైఎం నుంచి ఓ లీడర్ ఉంటాడు. వాళ్ళ బాధలు కానీ వాళ్ళు ఏది ఉన్నా సరే కానీ ముందుగా ఉండేది మీలాంటి నాయకులే. అలాంటి కార్యక్రమాలు మీరు ఏమన్నా గతంలో చేశారా? ఇంకేమన్నా అదే స్టూడెంట్స్ గురించి మీరు ఏమన్నా ఎప్పుడైనా ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమాలు చేశారా? ఎట్లా గుర్తించి మీరు ఎట్లా వెళ్తా ఉన్నారు ముందుకి? అన్న వాస్తవానికి చెప్పాలంటే నేను అప్పుడున్న సిచ్యువేషన్లో 2014 నుంచి 2018 వరకు నేను చాలా అగ్రెసివ్గా చాలా ఉద్యమాలు అంటే చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి అన్న. చెప్పుకోవడం కాదు కానీ పార్టీ మనం నమ్మి ఏ బాధ్యత అంటే ఏ వర్క్ చెప్పినా అంటే ఎలాంటి మనకు ఒక టాస్క్ ఇచ్చినా ఆ టాస్క్లో మనం ఖచ్చితంగా వర్క్ చేసి దాన్ని సాధించేది. అలాంటి విషయాలలో చేసుకుంటూ వెళ్ళినామన్నా. చాలా వరకు విలేజ్లకు బస్సులు టైంకి లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కలగుర్తి టౌన్లో ఉన్న కాలేజ్లో స్కూళ్ళల్లో కూడా అప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకున్న ఫీజుల పై కావచ్చు, ఆ బుక్స్ పై కావచ్చు, అలాంటి దాంట్లో చాలా వరకు విద్యార్థులకు కూడా ఏమన్నా స్కూల్లో ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఉంటే కూడా డైరెక్ట్ బోర్డు పైన మా నెంబర్ రాసి ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము నేమ్ ఇన్వాల్వ్ లేకుండా మీ స్కూల్లో ఉన్న సమస్యలు మేము క్లియర్ చేస్తామని చెప్పి చాలా స్కూళ్ళల్లో మేము వెళ్ళడం జరిగింది, కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడున్న బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, ఎవ్రీ హాస్టల్లో ఫుడ్ అకామిడేషన్స్ కరెక్ట్ ఉంటున్నాయా, పిల్లలకు ఆ కేరింగ్ ఉందా లేదా అనేది ఇలాంటి చాలా విషయాలలో మేము యాక్టివ్గా వర్క్ చేసినామన్నా. ముఖ్యంగా ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎందుకంటే ఈ వయసులో ఏదో అంటే జాబ్ కావచ్చు, ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు, ఇంకేదైనా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అటువైపు కాకుండా ఈ రంగంలోకి రావడానికి మీరు తీసుకున్న ప్రధానంగా కారణం ఏంటి మాకు చెప్పండి. వాస్తవానికి చెప్పాలంటే నేను తీసుకున్న ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి మనము రేపు ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నా అది ఒకటి బిజినెస్ మ్యాన్ వల్లనే సాధ్యమవుతుంది, ఒకటి పొలిటికల్ లీడర్ వల్లనే సాధ్యమవుతుంది. అంతే తప్ప నేను ఫస్ట్ నుంచి అయినా నాకు చిన్న ఉన్నప్పుడు స్కూల్లో టీచర్ అడిగితే నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావు అనేసి జనరల్గా ఒక క్వశ్చన్ అడిగితే కూడా ఆ జనరల్ క్వశ్చన్లు ఏమవుతా అంటే మా ఊరికి సర్పంచ్ అవుతా అనేటోళ్ళు. అంటే అందరు నవ్వేటోళ్ళు. అందరు ఎట్లా అంటే నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, లేకపోతే ఇంకోటి అవుతా, ఎక్సెట్రా నా ఫ్రెండ్స్ చెప్తుంటే నేను ఒక పొలిటికల్ లీడర్ని అవుతా అని చెప్పేటోండి. ఎందుకంటే నేను మా తాతని చాలా చూసుకుంటా పెరిగా. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఊర్లో ఒక భూమి పంచాయతీ ఉండే కావచ్చు, ఇంకొకటి ఉండదు కావచ్చు, ఇంకోటి ఎక్సెట్రా ఎవ్రీ పంచాయతీ వచ్చినా పొద్దున లేచి తాత దగ్గర ఆ పంచాయతీ అనేది మాట్లాడి ఆ డిస్కషన్ చేయడం, అతనికి ఇచ్చే ఆ మర్యాదపూర్వకమైన రెస్పెక్ట్ కావచ్చు. అంటే సమాజంలో అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్లో ఒక జాబ్ కాదు, ఒక పొలిటికల్ లీడర్కే కొంచెం విలువ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఏ వర్క్ అయినా అంటే ఎనీ వర్క్ పొలిటికల్ లీడర్ తలుచుకుంటే అవుతుందన్న ఉద్దేశంతో మేము పొలిటికల్ ఎంచుకోవడం జరిగిందన్న. గ్రామ సర్పంచ్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గ్రామంలో
వార్డు మెంబర్లు సర్పంచ్గా ఇట్లా దీంట్లో మీద మీకు ఏమైనా ఆలోచన ఉందా? రేపు గతంలో కానీ ఫ్యూచర్లో కానీ ఇదివరకు ఏమన్నా మీరు పోటీ చేసిన ఏదన్నా అనుభవాలు ఉన్నాయి? అన్న వాస్తవానికి చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు కాకుండా లాస్ట్ టర్మ్ ఎలక్షన్ అప్పుడు నేను ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీలోకి నేను వచ్చిన టైంలో భారతీయ జనతా పార్టీకి 150 ఓట్లు ఉంటుండే అన్న. నేను వచ్చినాక నెక్స్ట్ అవి పెంచుకుంటూ ఈ రోజు 700 ఓట్లకు, అంటే వాస్తవానికి చెప్పాలంటే మా ఊర్లో నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళమే ఉన్నాము. ఓ ఒక ఒక 10 మంది వరకు. ఆ గ్రామము ఒక పాటకి కంచుకోట అని అన్నంగా విన్నాను. అలాంటి కంచుకోటగా ఉన్న ఆ గ్రామాన్ని మీరు 700 ఓట్లకి తీసుకెళ్లారంటే ఎలాంటి వర్క్ చేశారు? అన్న వాస్తవానికి ఇంటింటికి మేము పోయి ప్రచారం చేయడం కావచ్చు, అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు ఇంటింటికి అందించడం జరిగింది. మార్చెల గ్రామంలో మేము సిలిండర్లు ఇచ్చాము, 250 సిలిండర్లు ఇచ్చామన్న. 250 సిలిండర్లు ఇచ్చాము. గ్రామానికి చెందిన ఏ పర్సన్కి ఏ చిన్న అది ఉన్నా కానీ ఖచ్చితంగా మేము సపోర్టెడ్గా నిలబడుకుంటూ అంటే ఫస్ట్ టైం, అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు లాస్ట్ టైం ఏమన్నా అనుభవం ఉన్నదా అని. ఒక అనుభవం ఉందన్న, అది మంచి అనుభవము, అది చేదు అనుభవము, మనం మంచి అనుకుంటే మంచి అనుభవం. వాస్తవానికి ఏం జరిగిందంటే ఆ టైంలో మేము వార్డ్ మెంబర్గా ఫస్ట్ టైంగా మా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి మార్చెల్ల గ్రామంలో జనరల్ బాడీ ఎలక్షన్లో మేము ఒక 5 మందిని కంటెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మా అందరం కలిసి గ్రూప్గా మేము డిసైడ్ అయ్యి మా సపోర్టెడ్ మా కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలం అందరం కలిసి డిసైడ్ అయ్యి ఒక 5 మందిని నిలబెట్టడం జరిగింది. 5 మందిలో ఒక్క వ్యక్తిని గెలిపించుకోగలిగినాము. ఇంకోటి అక్కడ హైలైట్ ఏంటంటే అక్కడ నిలబడ్డ వ్యక్తులు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకోటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నా క్లాస్మేట్లు. నలుగురు నా క్లాస్మేట్లే. నలుగురు నిలబడడం, గెలిచిన వ్యక్తి కొంచెం ఒక ఏజ్ గ్రూప్, ఒక 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్. అతను ఒక్కడు పెద్ద మనిషి, ఒక 60 ఇయర్స్ ఏజ్ పర్సన్. ఆ ఒక్క ఏజ్ పర్సన్ మాత్రమే గెలవగలిగాడు. మేము నలుగురము గెలవలేదు, ఓడిపోయిన నాడు కూడా ఎప్పుడు కుంగిపోలేదు. అంటే ఆ అనుభవం ఎలా వచ్చింది మీకు? అనుభవం ఎలా ఉంది మీకు? ఆ ఫీలింగ్ అప్పుడు గతంలో మీరు ఆ పోటీ చేశారు కదా, ఓడిపోయారు కదా, సరే అది కూడా ఒక అనుభవం. అంటే ఓటమి కూడా మన పాఠాలు చాలా నేర్పుతుంది కాబట్టి మీకు ఎలాంటి అనుభవం వచ్చింది దానివల్ల? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకుంటే మా ఊరు అనేది ఒక కంచుకోట అన్న. అక్కడ ఏలేది ఉంటారో ఎట్లుంటది అంటే అది ఒక గ్రూపులు ఉంటాయి అన్న. అక్కడ గ్రూప్ అంటే ఒక వేరే పార్టీ నుంచి, అదర్ పార్టీ నుంచి వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఇంతకు ముందు నుంచి సర్పంచులు, వార్డు మెంబర్లు గత 30 ఏళ్ల నుంచి వాళ్ళే మార్చలను లీడ్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి పోటాపోటీగా నిలబడి అంటే పోటాపోటీగా నిలబడడం అంటేనే ఆ ధైర్యం చేయడమే సాహసం. అలాంటి సిచ్యువేషన్లో మా పేరెంట్స్ కూడా మాకు చాలా చెప్పినారు, అరే రేపు వచ్చే సంక్షేమ పథకాలు ఏవి మనకు అందియరు, మమ్మల్ని పక్కెడతారంట, అంటే మనం సపరేట్ అయిపోతాం, వాళ్ళు సపరేట్, మనకు రేపు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు తీర్చారు అంటే. అలాంటి టైంలో కూడా మేము అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకొని పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడం దాంట్లో ఏమైందంటే చేదు అనుభవం ఏమైందంటే ఎక్స్పీరియన్స్ అనుభవం లేదు మాకు. అంటే నిర్ణయాలు అనేది మేము కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకోలేదు. మేము సర్పంచ్ క్యాండిడేట్ అనే వ్యక్తిని చూజ్ చేసుకున్నాం, కానీ సర్పంచ్ క్యాండిడేట్ మాకు కరెక్ట్ అనుకూలంగా లేని పరిస్థితిలో ఉండడం వల్ల కొంచెం మేము ఫెయిల్ అయినాము. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో దాన్ని రెక్టిఫై చేసుకొని ఈసారి బహిర్లోకి దిగుదామనే ఆలోచనలో మాత్రం ఉన్నామన్న. అగ్రసాయి నాయకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరే అంటున్నారు కదా, ఆ సమయంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది? అంటే కొందరు ఉంటాయి, కొన్ని అరే పెద్ద మనుషులు ఎందుకు పెట్టుకుంటున్నాం, మీ వయసు సరిపోదు, మీకు అనుభవం సరిపోదు, మీకు ఏజ్ సరిపోదు, పెద్దవాళ్ళు కదా, అలాంటప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు క్లుప్తంగా చెప్పండి అన్న. అప్పుడున్న సిచ్యువేషన్ లో నేను దుర్గా భవాని యువజన సంఘానికి అధ్యక్షునిగా ఉన్నానన్న. మార్చెల్ల యువజన సంఘాలు అనేది ఉంటాయి, 9 యువజన సంఘాలు ఉంటాయి. పిల్లలు అంటే యూత్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న. మార్చెల్లో చాలా యూత్ ఉంటుంది, 250 మంది యూత్ ఉంటారు. ఒక్కొక్క యూత్ ఒక 20 మందికి ఒక యువజన సంఘం ఉంటుంది. అలాంటి ఒక యువజన సంఘం దుర్గా భవాని యువజన సంఘాన్ని నేను ప్రెసిడెంట్ ఉన్నాను. ఆ టైంలో యూత్ అంతా నాయంబడే ఉంది. ఇక్కడ పార్టీలో కూడా కీలకమైన నేతగా మనమే వివరిస్తున్నాం కాబట్టి ఆ గ్రూప్ ఒక కీలకమైన నేతల గ్రూప్ లో మనం కూడా ఒకరం కాబట్టి మనం గెలుస్తాము అన్న బరిలో దిగినామన్నా. కానీ అక్కడ చూసేసరికి సిచ్యువేషన్ ఏమైందంటే నా ఎన్నుకున్నోళ్లే చేంజ్ అవుతారు. ఇది లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ ఫీలింగ్ నడవదు, వ్యక్తి ఫీలింగే వస్తుంది. ఒక వ్యక్తిని చూసే ఓట్లేస్తారు, వ్యక్తి ఏజ్ని చూసే ఓట్లేస్తారు అనేది అప్పుడు తెలిసిందన్న నాకు. అప్పుడున్న సిచ్యువేషన్ లో నా పైన కంటెంట్ చేసిన వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అంటే మా క్యాస్ట్, అంటే మా వార్డ్ అనేది మా క్యాస్ట్ లో సంబంధం, అంటే మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తిని. మా క్యాస్ట్ లో సంబంధించిన వ్యక్తే సర్పంచ్ క్యాండిడేట్ గా నేను ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చిన వ్యక్తి మాధవయ్య తాత గారు అని చెప్పాను. అతను సర్పంచ్ గా కంటెంట్ చేస్తున్న టైం అది. ఆ టైంలో నేను నిలబడొద్దని చెప్పేసి చాలా మంది ఫోర్సబుల్ చేసినారు. ఎందుకంటే
అతనే ఆదర్శం అంటావు, అతనికి పోటీగా అగనిస్ట్ గా నువ్వు వేరే పార్టీ అంటే వేరే బాడీ నుంచి నువ్వు ఎట్లా సర్పంచ్ నిలబడతావని అంటే లేదు అట్లని కాదు. నా పార్టీ ఇచ్చిన ఆదేశం ఏంటంటే నువ్వు ఈసారి ఒక టాస్క్, ఈసారి మీరు జనాలలోకి వెళ్ళాలి అంటే జనరల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళాలి. జనరల్ బాడీ ఎలక్షన్లలో ఎట్లుంటది అంటే ఒకసారి అనుభవం కావాలి, మన పార్టీని కూడా ఒకసారి వెళ్తేనే బాగుంటదన్న ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి నేను పార్టీ నుంచి శిరస వహించకుండా పార్టీ ఏది చెప్పినా మేము వహిస్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో మేము వెళ్ళినాము. మొదటిసారి రాజకీయ ప్రవేశం ఒక పెద్ద మనిషిని ఎదుర్కొన్నారు, ఆ అనుభవం ఉంది. గతం అలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? మీరు బీజేవైఎంలో కీలకంగా ముందుకు పోతా ఉన్నారు కదా, ప్రజల నుంచి కానీ యువకుల నుంచి కానీ మహిళల నుంచి కానీ మీ గ్రామంలో ఎలా ఉంది? మీ వాళ్ళ స్పందన ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి అప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు మధ్యలోనే గ్యాప్ చేసినాము. అప్పుడు నా పైన గెలిచిన వ్యక్తి 40 years ఉప సర్పంచ్ అయ్యే క్యాండిడేట్ ప్లస్ సర్పంచ్ అయ్యే క్యాండిడేట్ ఉన్నాడు. ప్లస్ నా పైన చాలా కీలకమైన వ్యక్తిని పెట్టినారు. మా దాంట్లో ఏమైందంటే నాకు అంటే అప్పటికైనా గెలిచే హోప్ చాలా ఉన్నది. అంటే నాకు ఇక్కడి నుంచి కాదు, అంటే నేను చేసిన వర్క్ అంటే నేను చేసిన పార్టీకి ఉన్న దాన్ని బట్టి చూసి కాన్సెన్సీ వైజ్ గా కాల్ చేసినారు. అంటే ఒక కాన్సెన్సీలా ఒక జెడ్పీటీస్ క్యాండిడేట్ నిలబడితే ఎట్లా ఉంటుందో ఆ కాంపిటీషన్ లెవెల్లో నాకు కాల్స్ వచ్చినాయి నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి. అక్కడి నుంచి మీరు గెలుస్తారు, మీరు కరెక్ట్ న్యాయంగా వెళ్తున్నారు, మీరు అంటే మీరు చేస్తున్న పార్టీలో ఉన్న విధానాలు కావచ్చు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, మీరు తీసుకుంటున్న ప్రోగ్రామ్స్ కావచ్చు అని. కానీ అక్కడ ఏమైందంటే ఇవన్నీ ఏవి నడవవు. ఊర్లోకి వచ్చేసరికి ఊర్లో ఒకటే చూస్తారు. అంటే ఏం చూసారంటే అప్పుడున్న వ్యక్తి నాకంటే 60 ఏళ్ళు పెద్దోడు, అతనికి ఈసారి లాస్ట్ అనుభవం ఉంది. ఈసారి ఆయనకు చివరిగా అంటే ఈసారే ఉన్నది, నెక్స్ట్ టైం మళ్ళీ నిలబడలేడు, నెక్స్ట్ టైం ఆయన ఏజ్ సపోర్ట్ చేయదు. కాబట్టి నీకు అవకాశం నెక్స్ట్ టైంకి ఉంది. నెక్స్ట్ నీకు వయసు ఉంది అంటే రాజకీయంగా ఎదగడానికి, ఆయన వయసు అయిపోయింది, చివరిసారి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మీరు తగ్గండి, ఆయనకు వెయ్యండి, ఈ రకంగా రాజకీయ అప్పటి కూడా చాలా గేమ్ ఆడినారు. వాస్తవానికి చెప్పాలంటే అది చేదు అనుభవం కాదు, అది నాకు చాలా మంచి పెద్ద అనుభవము. దానివల్ల బ్యాక్ బోన్ అయ్యి మళ్ళీ ఫ్రంట్ బోన్కి వచ్చినాము. అయితే ఆ అనుభవం ఏంటంటే నా వెనుక ఉండే వ్యక్తులు కూడా మేము నామినేషన్ వేసే వరకు మేము ఉన్నాము, మేము చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అన్న వ్యక్తులే. నామినేషన్ వేసినాక లాస్ట్ కు నా పక్కన నిలబడడానికి వ్యక్తులు లేరు. ఒక సింగిల్ పర్సన్ గా నేను నిలబడ్డా. కానీ అప్పటికి కూడా నాకు కాల్ కాంప్రమైజ్ కావాలి నువ్వు అని చెప్పి ఫోర్సబుల్ గా ఎంత చేయాలంత చేసినారు. ఒక క్యాండిడేట్ వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిచి కూడా నువ్వు కాంప్రమైజ్ కావాలని ఎన్ని రకాలుగా మభ్య పెట్టాలని రకాలుగా చేసినారు. కానీ ఎక్కడ మాత్రం మేము ఎవరికి తల వంచలేదు. మా పార్టీ నేర్పిన సిద్ధాంతం కావచ్చు, మా పార్టీ ఉన్న సిద్ధాంతంలో ఎక్కడ ఎవరికి తల వంచకుండా పోటీకి ఇద్దాం. ఎన్ని ఓట్లు వచ్చినా సరే, గెలిపైనా ఓటమి అయినా సరే. అప్పుడు వాజ్పేయి గారు చెప్పింది ఏంటంటే గెలిచిన నాడు ఎక్కువ సంతోషించడం కాదు, ఓడిన నాడు ఎక్కువ బాధపడడం కాదు. గెలిచిన నాడు ఎట్లాంటి స్వీట్ బాక్స్ వంచుతామో ఓడిన నాడు కూడా అలాంటి స్వీట్ బాక్స్లే వంచుకొని మనం రానున్న కాలంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పడదాం అన్న ఒక మాట ఉందా. ఆ మాట చాలా నాకు యూజబుల్ అయింది. ఆ టైంలో నేను ఓటమిలో కూడా నేర్చుకున్నాను అన్న, ఓటమిలో కూడా చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు అనుభవం అయిందా? గతంలో మీకు రాజకీయ అనుభవం, రాజకీయ వ్యూహాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని, అంటే రాజకీయంగా మనం ఆ వ్యూహాలే ముందుకు తీసుకెళ్తా ఉంటాం. ముందు కనిపించేది ఒక వ్యూహం ఉంటుంది, వెనకాల కనిపించే ఒక వ్యూహం ఉంటుంది. సో రాజకీయంగా మీరు ఎదుర్కోలేక అంటే అప్పుడు అనుభవం జరిపోక ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో ప్రస్తుతం మీ గ్రామంలో ఎలా ఉంది? బీజేవైఎం నుంచి మీరు చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీలో యూత్ కానీ మహిళలు కానీ ప్రజలు కానీ మీ గ్రామంలో మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? ఫీడ్బ్యాక్ అయితే ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ లా లాస్ట్ టైం ఎలక్షన్ లో సర్పంచ్ గెలిచిన వెనక గేమ్ చేంజర్లే మన నేమ్ ప్రపోజల్ లా ఉంది. అంటే నీలాంటి వ్యక్తి యాక్టివ్ రాజకీయాల్లో అంటే పాలిటిక్స్ లో ఉండి పార్టీకి సేవ కాదు, మీలాంటి వ్యక్తులు విలేజ్కి వచ్చి విలేజ్ లో ఒక సేవా భావంతో వెళ్ళాలన్న ఆలోచనలు చాలా మందికి వస్తున్నాయి. చాలా మంది నన్ను కలవడం కావచ్చు, నాతో వ్యక్తిగత కాల్స్ చేసి మాట్లాడడం కావచ్చు. మేము వ్యక్తిగతంగా మీకు సపోర్ట్ చేస్తాము, మా వల్ల మీకు ఇన్ని ఓట్లు వస్తాయి ఇంత అని చెప్తున్నారు. కానీ నేను ఏమనుకుంటున్నామంటే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఒకటే ఆలోచన అన్న. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సీటుని గెలుచుకున్నాం మేము. ఈసారి భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ గా ఒక సీటు గెలుచుకున్నాము. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి మేము 12 వార్డులు ఉంటాయి మా దగ్గర. 12 వార్డులకు మేము ఖచ్చితంగా వ్యక్తులను నిలబెడతాము. 12 వార్డులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మాకున్న సమాచారం ప్రకారం నాకున్న ఇప్పుడున్న సమాచారం ప్రకారం మాత్రం 8 వార్డులు ఆల్రెడీ డిక్లేర్డ్ గెలిచే వ్యక్తులు. గెలిచే వ్యక్తులని నేను ఈ ఛానల్ నుంచి ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాను అన్న. ఇది సాధ్యమవుతుంది అంటారా? సాధ్యం అవుతుంది అన్న, 100% అవుతుంది. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ మార్చెల్ల గ్రామంలో ఉన్న టైంలో 240 ఓట్లు వచ్చినాయి. సుమారుగా ఓట్ బ్యాంకింగ్ ని మేము ఇయర్ గా పెంచుకుంటూ డబల్ చేసుకుంటూ 240 చేంజ్ నుంచి ఈ రోజు 400 చేంజ్ నుంచి ఈ ఎలక్షన్ కి వచ్చేసరికి 800 కి దగ్గరకు వచ్చినాం. ఈ వేదిక నుంచి మీరు చెప్తా ఉన్నారు కదా ఘంటాపదంగా 8 వార్డులు మేము అవలీలంగా గెలవబోతున్నాం అని.
రాబోయే సీటు సర్పంచ్ మీదే అవుతుంది కదా అప్పుడు. మాదే అవుతుంది అన్న. 100% ఈసారి పార్టీ ఆదేశించి మా సీనియర్ నాయకులు ఉంటారు, మా పార్టీ మండల్ శాఖ కావచ్చు, మా ఆచారన్న గారు ఆదేశం మేరకు మేము ఆయన సూచన మేరకు ఆయన ఇలా చెప్తే అలా మేము ముందరికి నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్లస్ ఇంకోటి అక్కడ వచ్చే రిజర్వేషన్ బట్టి అక్కడ ఉండే వ్యక్తులను బట్టి మేము ఆల్రెడీ ఒక్కొక్క వార్డులో నేను ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ చేసినామన్నా. ఒక్కొక్క వార్డులో 2 వ్యక్తులను ఆల్రెడీ సెలక్షన్ చేసి పెట్టినాము. ఆ వార్డులో ఇద్దరు కూడా పార్టీ బలము సగం అయితే వాళ్ళ వ్యక్తిగత బలము సగం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం నాకు వచ్చిన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందరికి ఒక యుగంలో వెళ్తున్నామన్నా. ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఆల్రెడీ మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కాబట్టి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అట్లా చెప్పొచ్చా మనం? చెప్పొచ్చు అన్న. ఎందుకు చెప్పొచ్చు అంటే వాస్తవానికి ఒకటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే జనరల్ గా మాట్లాడుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయన్న? గ్యారెంటీలు ఎక్కడ వచ్చినాయి? ఎవరికి అమలయ్యే వ్యక్తులు ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. రిమైనింగ్ గా ఒకసారి నువ్వు చూడండి, ఒకసారి ఇంతకు ముందుకు ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ గా ఉందన్న. చాలా డిఫరెంట్ ఉంది. విలేజ్లలో చాలా మంది, చాలా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దానికి రిలేటెడ్ గా అడుగుతున్నాను, చాలా డిఫరెంట్ గా ఉంది అంటున్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే ఉంది, రేపు ఎంపీ సీట్లలో మీరు 8 వాళ్ళు 8 పంచుకున్నారు కదా, పబ్లిక్ మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారో వాళ్ళు కూడా అంతే నమ్ముతున్నారు కదా, దాని మీద అట్లా కూడా ఆలోచించుకోవచ్చు. అంటే మిమ్మల్ని సగం నమ్ముతున్నారు. హిందువులో భారతీయ జనతా పార్టీ కూడా చాలా కార్యక్రమాలు చేసింది, సంక్షేమ పథకాలు కానీ చాలా స్కీమ్లు తీసుకొచ్చింది. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన విషయాలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఎంపీ సీట్లు సమానంగా పంచుకున్నారు కదా. చెప్పండి, దీని మీద మీ అవగాహన ఏంటి అన్న? నేను ఒక్కటే చెప్పగలుగుతా, ఇప్పుడు లోకల్లా చూడాల్సింది పార్టీలను కాదన్న, వ్యక్తులను చూడాలి. వ్యక్తి అనేటోడు ఒక గ్రామంకి, ఇప్పుడు వాస్తవానికి ఒక గ్రామానికి ఒక వ్యక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటే కూడా పార్టీలు కొంచెం సైడ్కి వెడదామన్నా. ఇప్పుడు గ్రామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రామంలో వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ వార్డులో ఒక వ్యక్తి ఇప్పుడు నాలాంటి యువకుడిని ఎంచుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి అనేటోడు రేపు ఫ్యూచర్ లో ఇంకొక 30 సంవత్సరాల రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటది. ఊరికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మాదే సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ ఉంది, మాకే ఎంపీ సీట్లు 8 ఉన్నాయి. కానీ రేపు సర్పంచ్ గా గెలిచినాక నిధుల కోసం మళ్ళీ మీరు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పోవాలి కదా. ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు మీకు నిధులు ఎందుకు మంజూరు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఈ ఆలోచన ఉండదా? ఇలాంటి డౌట్ ఉండదా? అలాంటప్పుడు మీకు ఓటేసి సర్పంచ్ గెలిపించినప్పుడు వాళ్ళకు గ్రామం ఎక్కడ డెవలప్ అవుతుంది? దానికి క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా చెప్పగలుగుతా, 100కి 200%. గ్రామ పంచాయతీ అనేది ఎమ్మెల్యే గారు ఆప్తేనే ఆగదు. ఈ నిధులు అనేది గ్రామ పంచాయతీకి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తాయో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వస్తాయి. కాబట్టి ఆ నిధులు అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సెంట్రల్ నుంచి స్టేట్ కి ఎన్ని వస్తాయి, స్టేట్ నుంచి కూడా గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, సమానంగా వస్తాయి, దాన్ని ఆపలేము. కానీ ఇప్పుడు మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, గ్రామంలో ఉన్న వాళ్ళు ఏంటంటే, అరే బీజేపీ ఓటు సర్పంచ్ గా గెలిపిస్తే నిధులు ఆపేది, నిధులు మంజూరు చేసేది ఎమ్మెల్యే గారే కదా, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కదా అనే సైడ్ ఇట్లా జనరల్ గా ఆలోచన ఉంటది వాళ్ళకు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను ఒకటి చెప్పగలుగుతున్నా, నేను వ్యక్తిగతంగా నేను ఏమంటున్నానంటే, ఒక బాధ్యతగా ఒక గెలిచిన నాడు నేను నా ఆలోచన విధానం ఎట్లుంటదంటే, వేరే వ్యక్తులకు నాకు డిఫరెంట్ ఏంటంటే, నా మైండ్ సెట్ కి అవతల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, అది మా పార్టీ ప్రభుత్వం ఉండని, నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ ఎమ్మెల్యే దగ్గర అనేది మేము ఖచ్చితంగా కొట్లాడి నిధులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మేము కూడా వాళ్ళతోన సన్నిహితాలు అనేది మెయింటైన్ చేస్తాము. మా ఏరియాని డెవలప్మెంట్ చేసుకోవడానికి, మా విలేజ్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీని కొంచెం సేపు పక్కకెట్టి పార్టీని ఆలోచన చేద్దాం, విలేజ్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న. ఓకే, ఇది బాగుంది, మీ ఆలోచన బాగుంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఆపితే నిధులు ఆగవు కాదు, మన ప్రయత్నం కూడా చేసుకొని కొట్లాడి నిధులు తెచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తుంటారు కదా. ఓకే అండి, అది బాగుంది, చాలా మంచి ఆలోచన కూడా. చెప్పండి, మీకు బీజేపీ నాయకుల నుంచి ఎలా కమ్యూనికేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఎట్లా మూవ్ అవుతున్నారు దానివల్ల? అన్న నేను ఒక్కటే, ఎప్పుడు నేను లీడర్ గా ఎప్పుడు ఫీల్ కాలేను, నేను ఎప్పుడు కార్యకర్తనే. 100% నేను కార్యకర్తని. ఎట్లాంటి కార్యకర్తని? భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తని. ఈ భారతీయ యువ మోర్చా కార్యకర్త అనేటోడు ఫస్ట్ నాకు, అంటే వాస్తవానికి చెప్పాలంటే, ఇక్కడ మా పార్టీ నేర్పింది ఏంటంటే ధర్మము.
మనం ధర్మంగా ఉండాలి. ఇంకొకటి హిందుత్వం అన్నారు ఇంతకుముందు ఒక క్వశ్చన్. ఆ హిందుత్వం అనేది మన మన హిందూ మన 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 మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించమని చెప్పారు. పరమతాన్ని ఎక్కడా చేయమని చెప్పలేదు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ మీ పార్టీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అని అడిగారు. ఆ పార్టీ సిచ్యువేషన్స్ ఏంటంటే నేను అందరితోన సన్సంబంధాలు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాము. ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, మా పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు కలకుర్తి లోకల్ టౌన్ చూసుకుందాము. దుర్గాప్రసాద్ అన్న కావచ్చు, రాఘవేంద్ర అన్న కావచ్చు, లేకపోతే రవెన్న కావచ్చు, లేకపోతే మనకు నరసింహన్న కావచ్చు, కీలకంగా ఉన్న నేతలు. ఇక బీజేవైఎంలో చూసుకుంటే అభిలాష్ రెడ్డి అన్న కావచ్చు, చందన్న కావచ్చు, వీళ్ళు కీలకంగా ఉన్న నేతలు. ప్లస్ మండలికి వచ్చేసరికి చూసుకుంటే కృష్ణగౌడ్ అన్న కావచ్చు, లేకపోతే నర్సిరెడ్డి అన్న కావచ్చు, లేకపోతే శేఖర్ రెడ్డి అన్న కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి అన్న కావచ్చు, బండల రామచంద్ర అన్న కావచ్చు, వీళ్ళందరితోన సంబంధాలు నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నానన్న. ఇప్పుడు మాకు ఇంకోటి వాస్తవానికి ఒక యంగ్ డైనమిక్ లీడర్ మన రామ్ గోపాల్ రెడ్డి అన్న రావడం కూడా మాకు చాలా ప్లస్ అవుతుంది అన్న. రేపు ఫ్యూచర్లో అతను చేసిన మంచి పనులు కూడా రేపు మేము అందరి సలహా మేరకే ముందరికి వెళ్దాం అనుకుంటున్నాము. మా పార్టీ నేర్పింది ఒకటే అన్న, ఎక్కడైనా సరే మనం జనాలకు సేవ చేసేది ఒకటే చూడాలి. మనం ఎక్కడైనా చూడండి మీరు, ఎన్ని పార్టీల ఎన్ని వ్యక్తుల మధ్యలో గ్రూప్స్ ఉంటాయి. మా ఆచరణ దగ్గర ఎక్కడ గ్రూప్స్ మెయింటైన్ చేయం. ఒకటే నినాదంతోనే వెళ్తాం, ఆచరణ పార్టీ. ఫస్ట్ మేము వ్యక్తులకు పనిచేయం, పార్టీకి పనిచేస్తాం, పార్టీ సిద్ధాంతానికి పనిచేస్తాం. ఓకే రాజశేఖర్ గారు, మనము స్థానిక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కదా. స్థానిక ఎన్నికల్లో మీ పోటీ ఎలా ఉండబోతుంది? మీరు ప్రజలకు ఏ విషయాలు చెప్పి వాళ్ళకు దగ్గర అవుతున్నారు? ఎలాంటి విషయాలు చెప్పి వాళ్ళని మనం ఈ స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేసి మాకు ఓటు వేయాలని ఏ విషయాల మీద మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు? ప్రధానంగా చెప్పండి. ప్రజలలోకి వెళ్ళేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరే ఎన్ని పార్టీ పక్కేటండి, లాస్ట్ టైం మా ప్రభుత్వమే ఉన్నది మోడీ ప్రభుత్వము, ఇప్పుడు మా ప్రభుత్వమే ఉన్నది మోడీ ప్రభుత్వము. ఊర్లలో చేసిన ఏ సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ మేజర్గా మేమే 80% చేసినాం అన్న. 20% స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ 80% పథకాలన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఊర్లో ఉన్న సీసీ రోడ్ల కానించి పట్టుకుంటే ఎవ్రీ వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన వర్క్లే అవన్నీ మేము జనాలలోకి తీసుకెళ్తాము. జనాలకు మోడీ గారిని తీసుకెళ్తాము, మోడీ గారి ప్రభుత్వాన్ని తీసుకెళ్తాము, మోడీ గారి పథకాలను తీసుకెళ్తాము. ఇంకోటి, ఓటములు గెలుపులు అనేది పక్కెడితే, ఇంకోటి పార్టీ ఆదేశం మేరకు మేము ఖచ్చితంగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. విలేజ్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఓకే, బీజేవైఎం నుంచి మీరు ప్రధానంగా ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? ఎలాంటి కార్యక్రమాలు యువకులని మీరు అట్రాక్ట్ చేయాలంటున్నారు? మీ దగ్గర ఏమన్నా ఫర్దర్ గా మూవ్ అవ్వాలంటే ఇంకేదన్నా ఐడియాస్ తో వెళ్తా ఉన్నారా? అదేమన్నా పార్టీకి మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందా? అది చెప్పండి ఒకసారి. భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అంటేనే క్రమశిక్షణ గల కార్యకర్తలు అన్న. ఒక్క పార్టీ అంటే మా పార్టీ కార్యకర్తలు ఎట్లా అంటే, ఒక్క వ్యక్తి 10 మందితో సంబంధం. బయట పార్టీల వ్యక్తులకు మా వ్యక్తులకు చాలా డిఫరెంట్. మేము ఒక కార్యక్రమం ఉంది అంటే ముందు వరుసలో నిలబడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లా అంటే, ఎలాంటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మా కార్యకర్తలకు మేము ఒకటే సందేశం. ఏం సందేశం అంటే, పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా, స్టేట్ పార్టీ ఇచ్చినా, అది నేషనల్ పార్టీ ఇచ్చినా, ఎక్కడిచ్చినా, ఏ ఆదేశం ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి ఒక టాస్క్ ఇచ్చిందంటే ఆ టాస్క్ మేము పర్ఫెక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీలాంటి యువకులు పార్టీలోకి రావాలంటే అలాంటి యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పొలిటికల్ ఎంచుకోవడానికి వాస్తవానికి చెప్పాలంటే, అందరూ పొలిటికల్ ఎట్లా అంటే ఉన్న ఆస్తులను కాపాడుకోవడం కోసము, రిటైర్మెంట్ ఏజ్లో రావడం కోసము, లేకపోతే సంపాదించుకోవడం రావడం కోసం వచ్చిన వాళ్ళే అన్న. మేము మాత్రం ఎక్కడ అవన్నీ కాదు. మాకు ఒక ప్యాషన్తో వచ్చినాము. ఖచ్చితంగా 100కి 200% మేము ఎక్కడైనా సరే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్న. కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు కదా, అలాంటి కార్యకర్తలకు గుర్తింపు లేదని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? అన్న, వాస్తవానికి చెప్పాలంటే కార్యకర్తకు ఫుల్ చెప్పాలంటే, కార్యకర్త అనే వ్యక్తే రేపు కాబోయే లీడర్. దానికి ఉదాహరణ ఒకటే, మన బండి సంజయ్ అన్న విషయం తీసుకుంటే, బండి సంజయ్ అన్న నార్మల్గా ఒక విలేజ్లో ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఒక ఢిల్లీ కోట వరకు ఎదగాలంటే మనం చూస్తాం. రేపు పొద్దున కార్యకర్త చాలా సిన్సియర్గా సీరియస్గా తన వరకు తనను చేసుకుంటూ వెళ్తే ఈ పార్టీలో ఎదుగుదల అనేది 100కి 200% ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారి విషయంలో చూసుకుంటే కూడా ఈరోజు మనం అందరూ అంటున్నట్టే మనం కూడా ఒక ఛాయావాలా ఈరోజు 3 times ప్రధాని కావడం కావచ్చు, ఇప్పుడు బండి సంజయ్ అన్న కావచ్చు, లేకపోతే కిషన్ అన్న కావచ్చు, వీళ్ళంతా ఒకప్పుడు నార్మల్ నాలాగా చేసిన కార్యక్రమాలు, చేసిన
వాళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, వాళ్ళు ఉండే నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఈరోజు ఒక అగ్రస్థాయికి ఎదగలిగారు. ఈరోజు కూడా నాకు పార్టీ అనేది, ఈ పదవి అనేది అలంకరణ కాదన్న. ఈ పదవి అనేది అలంకరణలు కావు. మనం చేస్తున్న పనికి వచ్చే ఎంకరేజ్మెంట్. మొన్న కూడా ఆచార్య నన్ను పిలిచి ఈ పదవి ఇస్తాడని నేను కూడా కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయను. వాస్తవానికి ఏ బాధ్యత లేకుండా కార్యకర్తలాగా పనిచేయడమే నా ఏజెండా. కానీ అన్న పిలిచి ఆదేశించి, నువ్వైతే ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ బీజేవైఎం భారతీయ జనతా పార్టీ యువమోర్చా కో కన్వీనర్గా నువ్వు ఉండాలి అని అన్నప్పుడు, నేను అన్న చెప్పినప్పుడు ఓకే అన్న మీరు చెప్పారు కదా అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చే వ్యక్తులకు కూడా నేను ఏమంటారు అంటే, ఎప్పుడైనా సరే పార్టీ మనని అబ్జర్వ్ చేస్తుంటది. పైన పబ్లిక్ అంటే బయట పబ్లిక్ ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటారో పార్టీ అధిష్టానం కూడా అబ్జర్వ్ చేస్తుంటది. ఇక్కడ అనుకుంటాం మనం ఒక మండల స్థాయి లీడర్ అంటే మండల స్థాయి కార్యకర్తలమే, ఒక విలేజ్ గ్రామ స్థాయి కార్యకర్తలమే అనుకుంటాం. అక్కడ అగ్రస్థానం నుంచి అక్కడ పార్టీ అధిష్టానం చూస్తుంటది. ఏ మండల్లా, ఏ విలేజ్లా ఏ కార్యకర్త యాక్టివ్గా పనిచేస్తున్నాడు, పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అనేది అగ్రస్థానం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అనడానికి నిదర్శనం నిన్న మనం చూసామన్న. మీరు బీజేవైఎం కో కన్వీనర్గా కొనసాగుతున్నారు కదా, ఇటు రాజకీయంలో ఫుల్ టైం చేస్తూ ఉన్నారు కదా, మీరు వ్యాపారం కానీ ఏదైనా జాబ్ కానీ ఏం చేస్తూ ఉన్నారు అన్న? నేను వచ్చేసి ప్రధానంగా నాకు వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే లోకల్లో నేనే ఫ్లాట్లు కొని నేనే అమ్మడం కాదు. రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడా ప్రొఫెషనల్ వేలో ఉండే సెక్టార్లో ఒక కార్పొరేట్ కంపెనీలో బిజినెస్ చేస్తున్నాను అన్న. ప్రజెంట్ బిజినెస్ ఉంది నాకు. అక్కడ నుంచి బిజినెస్ ఉన్నాయి, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. రేపు ఈ ఇయర్లో కొంచెం ఒక పెద్ద బిగ్ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం బిజినెస్ పరంగా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీరు తరచుగా ఫారెన్ ట్రిప్లు అక్కడక్కడ ఫ్లైట్లలో ఫోటోస్, సెల్ఫీ ఫోటోస్ కానీ అక్కడ సముద్రాల దగ్గర కానీ ఏంటి ఫారెన్ ట్రిప్కి బీజేవైఎం కార్యకర్తగా మీరు అంటే కన్వీనర్గా ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఫారెన్ ట్రిప్ ఏంటి, ఇక్కడ లోకల్ రాజకీయం ఏంటి, ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? నా వాస్తవానికి చెప్పాలంటే రాజకీయం గురించి మాట్లాడితే నాకు అదొక ప్యాషన్. ఎట్లా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఏదో సేవ చేద్దామన్న ఒక విభాగం అంటే ఒక కోణంలో వచ్చాము మేము పొలిటికల్కి. సరే వ్యక్తిగతంగా చూసుకుంటే మా ఏజ్ గ్రూప్ అని కాదు, కానీ నేను చేస్తున్న బిజినెస్ ఏంటంటే ఎనీ బిజినెస్ మేము చేస్తున్న అదే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నా అని చెప్పాము కదా, కార్పొరేట్ సిస్టంలో. అక్కడ ఏమవుతుందంటే మాకు ఎవ్రీ 6 months ఒకసారి ఫారెన్ ట్రిప్ అనేది ఉంటుంది. ఆ ఫారెన్ ట్రిప్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ట్రిప్స్. అది ఎడ్యుకేషనల్ ట్రిప్స్ ఉంటాయి. ఇంకోటి నాతో పాటు నా టీం ఉంటుంది. నా టీం అంతా అక్కడ వర్క్ చేసిన, నాకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ఒక వెంచర్ అమ్మడం కావచ్చు, అవన్నీ ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో మేము విన్ అయిన వ్యక్తులను విన్నర్స్ని తీసుకెళ్తాం. ఆ విన్ అయిన వ్యక్తులలో ఎవ్రీ టాస్క్లో ఖచ్చితంగా మనం అంటే పాలిటిక్స్లో ఎంత యాక్టివ్గా ఉంటానో బిజినెస్లో కూడా అంత బిజినెస్ సక్సెస్ అయిన వాళ్ళకి ట్రిప్ ఉంటుంది. ఆ ట్రిప్ లో భాగంగా మీరు అలా దేశాలు తిరిగేసి వస్తూ ఉంటారు. అలాగా దేశాలు తిరిగేసి వస్తుంటాం అన్న. ఇంకొకటి అక్కడ కంపెనీ నుంచి వెళ్తాం, లేకపోతే మన రీసెంట్ గా మలేషియా అని వెళ్ళాం మేము. మా ఫ్రెండ్స్ అంటే ఒక 8 మంది సేమ్ నాలాగా వ్యాపారం చేసే వ్యక్తులే. అందరం కలిసి ఎవ్రీ ఇయర్ ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్, మేము పర్సనల్గా ఒక ఫారెన్ ట్రిప్. అంటే మన దేశం బయట దేశం కంపారిజన్ చేసుకుంటే ఎట్లా ఉంది, మనకిచ్చే అవతల మనం ఒక ఫారినర్ వస్తే ఒక ఫారినర్ని మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎట్లా ఇస్తున్నాం, మనం అక్కడ పోతే మనల్ని ఫారినర్గా ఎట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు సరే అని చెప్పేసి నాకు ఎడ్యుకేషనల్ యూజ్ వస్తుంది, అది పొలిటికల్ కూడా యూజ్ వస్తుంది. అందుకని వెళ్తున్నాం అన్న. అంటే ఒక రకంగా చూస్తే స్కిల్స్ డెవలప్ కావడానికి ఒక దేశాలు తిరగడం, మన దేశం అక్కడ కంపారిజన్ కోసం ఇది కూడా ఒక అనుభవమే, మంచి ఆలోచనే. ఫైనల్ చెప్పండి, మీకున్న లోకల్ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ కానీ సందేశం కానీ ఏంటి అన్న? ఒక్కటన్నా పని చేయాలి, పని చేస్తూ పోతుంటే అందరు లీడర్ కలుపుకొని పోవచ్చు. కాబట్టి మాకు ఒకటే అన్న ఆదర్శం. వాస్తవానికి చెప్పాలంటే మన టైగర్ ఆచార్ అన్న గారు, ఆయనను చూసుకుంటూ పెరిగాం. నేను చూసుకుంటూ పెరిగాను. నేను పుట్టినప్పటి నుంచి తరచుగా చూసుకుంటే కలకుర్తి అగ్రెసివ్గా మంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్తోన, ఒక అనుభవంతోన ఒక ముందుకెళ్తున్నాడు. అంటే ఓటమి అని అందరు అనుకుంటారు జనాలు, కానీ ఎప్పుడు ఆచరణ మా దృష్టిలో ఓడిపోలేదు. ఎందుకంటే ఎవ్రీ కంటెంట్ చేసిన ఎమ్మెల్యేగా కంటెంట్ చేసిన టైంలో ఓట్లను అనేది పెంచుకుంటూ వచ్చాం, మేము ఎక్కడ తగ్గలే. కానీ ఇక్కడ ఉండే వేరే అదర్ పార్టీస్ గ్రూప్ రాజకీయాల వల్లనే అన్న ఓడిపోయాడు. నైతికంగా ఓడిపోవచ్చు, కానీ మా ప్రకారం అన్న గెలిచినట్టే. ఇంకోటి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చూసుకుంటే ఆచరణకు చాలా చాలా మంచి క్వాలిటీ ఉన్న లీడర్ అన్న. అతను ట్రైనప్ చేస్తున్న వెపన్స్ అనుకోండి, మేము నెక్స్ట్ ఫ్యూచర్ లెవెల్స్ వెపన్స్ అనుకోండి. అన్న ఆదేశం మేరకు అన్నకు ఖచ్చితంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాము. అన్న మాకు గెలిచిన ఎమ్మెల్యే ఉండే
అభిమానుల కంటే అన్నెంబడి ఉండే అభిమానులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అన్న చేసే ఉద్యమాలు అట్లాంటివి. నాకు తెలిసినంత వరకు అన్న చేసిన ఉద్యమాలు చాలా చెప్పుకుంటే ఈ రోజంతా సరిపోనంత ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి అన్న ఓకే. ఈ లోకల్ లీడర్లో కూడా చూసుకుంటే మనకు కృష్ణగౌడ్ అన్న ఉన్నాడు, మొక్రాల సర్పంచ్. అన్నెంబడి పొద్దున్న లేస్తే అన్నెంబడే తిరుగుతుంటాం, అన్నెంబడే ఉంటాం. కాబట్టి అన్న కూడా ఎట్లా అంటే అనుభవాలు చాలా ఉన్నాయి. సర్పంచ్ చేసినాడు, ఒక ఎంపీటీసీగా చేసినాడు, ఒక సింగిల్ విండర్ డైరెక్టర్గా చేసినాడు. ఈ అనుభవాలు షేర్ చేసుకుంటాం. నేను ఇంకోటి ఎప్పుడంటే నా చిన్న ఉన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగడం కంటే నాకంటే ఒక 20 ఏండ్లు ఒక 10 ఏండ్లు ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగడం చాలా అలవాటు అన్న. అందుకని చెప్పేసి నేను ముందు చూపుతో వాళ్ళ అనుభవాన్ని తీసుకుంటూ వెళ్తున్నానన్న. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే విలువైన సమయం మాకు ఇచ్చి ఈరోజు చాలా విషయాలు చర్చించుకున్నాము. ఓకే, ఫైనల్గా మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కన్వీనర్ మన రాజశేఖర్ గారు మన స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారం అందించారు. విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి, యువకులు ఒక ఆలోచన విధంగా రాజకీయంలోకి రావాలి అంటూ ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడు చూసి నేను పెరిగాను. ఆయనే తల్లోజీ ఆచార్య గారిని చూస్తూ నేను రాజకీయంలోకి వచ్చి ఆయన ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని ఈరోజు చాలా యాక్టివ్ పాలిటిక్స్లో నేను ఒక సామాన్య కార్యకర్తగానే పని చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఈరోజు ఒక యువ నాయకుడు ఆయన మనసులో మాట చెప్పి ఈరోజు చాలా వివరించారు. చూస్తున్నానే మీటివ్ న్యూస్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.